ఏలూరు నగరంలో ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఏలూరు తాలూకా ఉద్యోగులు ఎన్నిక సందర్భంగా ఉద్యోగుల ఐక్యతతో భారీ ర్యాలీ చేపట్టారు. ఏపీ ఎన్జీఓస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల హక్కుల పోరాటం కోసం పనిచేస్తున్న అతిపెద్ద యూనియన్ ఏపీ ఎన్జీఓ సంఘం అని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గత దశాబ్దాలుగా అంటే సుమారు 7 దశాబ్దాలకు పైగా ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం ఉన్నది అంటే అది ఏపీ ఎన్జీఓ సంఘం. దానికి నిదర్శనమే ఈవేళ ఎంతమంది ఉద్యోగులు ర్యాలీలో పాల్గొంటారు. ఒక తాలూకా యూనిట్కే ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటున్నారంటే ఈ సంఘం యొక్క గొప్పతనం గాని ఔన్నత్యం గాని మరి అందరూ కూడా గుర్తించాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పోరాటంలో మరి ఏపీ ఎన్జీఓస్ పాత్ర చాలా ముఖ్యమైనది. అందులో ఏలూరు తాలూకా ఏదైనా పోరాటాలు చేయాల్సి వస్తే ఏలూరు తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కార్యవర్గం కూడా మరి వాళ్ళ ఎన్నిక జరిగిన తర్వాత వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు కూడా మీకు తెలుసు, ఉద్యోగ సంఘాలంటే ఏపీ ఎన్జీఓ సంఘం పాత్ర మన పత్రికా విలేకరుల సోదరులందరూ తెలుసు. అన్ని సంఘాలలాగా గదిలో కూర్చుని వీడు గెలిచారని చెప్పేసి పేర్లు రాసుకునే సంఘం కాదు. పనిచేసి పబ్లిక్ కి తెలియజేసి ఉద్యోగులందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఒక భారీ ర్యాలీ పెట్టి నామినేషన్స్ వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే సంఘానికి ఒక బైలా ఉందో ఆ బైలా ప్రకారం జరిగే ఎలక్షనే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎలక్షన్. అటువంటి ఎలక్షన్ కి మన శ్రీధర్ రాజు 3 సార్లు ఏలూరు తాలూకా అధ్యక్షులు చేశారు. మన 4వ సారి కూడా సమర్థంగా పనిచేసి నామినేషన్ వేయడానికి వారి ప్యానల్ తో వచ్చారు. వారిని మరొకసారి అభినందిస్తూ, వారికి మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ద్వారా మేము చెప్పి నేను ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఏపీ ఎన్జీఓ ఏలూరు తాలూకా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మళ్ళీ తిరిగి నా ఆధ్వర్యంలో ఒక ప్యానల్ ని సీనియర్స్, జూనియర్స్, యువకులను అందరినీ కలుపుకుని 16 మంది సభ్యులతో ఒక ప్యానల్ ని మేము తయారు చేసి ముందుకెళ్తున్నాము. ఏలూరు తాలూకాలో ఏ సంఘానికి లేనంత అత్యధికమైన 1589 మంది మెంబర్షిప్ కలిగిన అతిపెద్ద సంఘం ఇది. ఈ సంఘాల్లో జిల్లా స్థాయిలో కూడా అంత సభ్యత్వం లేని పరిస్థితి. మా ఏపీ ఎన్జీఓ సంఘం అంత గొప్ప సంఘం అని మరొకసారి నిరూపించుకునే విధంగా మా ఇక్కడ ఏలూరు తాలూకా ఉద్యోగులు, సభ్యులు అందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీకి హాజరయ్యి ఇంత కార్యక్రమాలు సక్సెస్ చేస్తున్నారు. మేము మా జిల్లా నాయకత్వ ఆదేశాల మేరకు సంఘం యొక్క ఈ రోజు జిల్లా నాయకుల సమక్షంలోని వందలాది మంది ఉద్యోగులు తమ యొక్క ఐక్యత కోసం ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారని చెప్పేసి నిరూపణ చేస్తానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏపీ ఎన్జీఓ సంఘం ఎప్పుడూ కూడా రాజీ పడదని, అవసరమైనప్పుడు పోరాటాలకి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని